ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్, పాపినాం క్లేశదో యః తం పుణ్యమిత్రం నమామ్యహం. సర్వజ్ఞుడు, స్వాత్మారాముడు, పుణ్యకర్మలను ఆచరించే వాళ్లకు మిత్రుడు, పాపులకు క్లేశాన్ని కలిగించేటువంటి శత్రువు అయిన యమధర్మరాజుకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. యమాష్టకంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని పరిశీలించినట్టయితే, మిత్రం పుణ్యకృతాం భవేత్, పాపినోం క్లేశదో యః. పాపులకు భయంకర రూపంలో కనిపడేటువంటి ఆ యమధర్మరాజు సత్కర్మలను ఆచరించేవాడికి మిత్రుడిగా వ్యవహరిస్తాడు. ఇలా రెండు రూపాలలో యమధర్మరాజు దర్శనమిస్తాడా? యముడు అనగానే భయంకరమైన రూపంతో నల్లని దున్నపోతుని ఎక్కి చేతిలో కాలపాశం పట్టుకునేటువంటి రూపమే మా జ్ఞాపకం వస్తుందే. ఇది నిజమేనా అన్న సందేహం కలగటం సహజం. కాశీఖండంలో శివశర్మ అనే బ్రాహ్మణోత్తముడు జీవితంలో చాలా సమయం వృధా చేశాను అని గ్రహించి, దంతంబులు పడకుండగానే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే, కాంతాజనములు రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతల్ మేని చరించనప్పుడే, చింతన్ నేను దల్వవలె గదా శ్రీకాళహస్తీశ్వర అన్న భావనతో సప్తమోక్షపురాలను దర్శించాలని బయలుదేరాడు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హెవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయక. ఇలా ఈ 7 మోక్షపురాలను దర్శించుకొని హరిద్వార్లో దేహాన్ని వదిలేశాడు. మోక్షద్వారాలలో దేహాన్ని వదిలేసిన కారణాన విష్ణుదూతలు ఆయనను వైకుంఠానికి తీసుకువెళుతున్నారు. ఒక్కొక్క లోకాన్ని దాటి వెళుతున్నటువంటి శివశర్మకు యమధర్మరాజు పట్టు వస్త్రాలు ధరించి అద్భుతమైన తేజస్సుతో దర్శనమిచ్చి ఆశీర్వదించి ముందుకు సాగాడు. యమధర్మరాజు అంటే భయంకరమైన రూపమే హృదయంలో ఉన్నటువంటి శివశర్మకు సందేహం కలిగి విష్ణుదూతలను అడిగాడు, ఎవరీనా అని. ఈయన యమధర్మరాజు అని చెప్పగానే, యముని రూపంబు వర్ణింతు రఖిల మునులు గుండె జల్లనగా ఘోర లీల, జముని చూడగా కనులు చలనయ్యే, ఇప్పుడా రౌద్ర రసరేఖలెందుబోయే. యముడనంగానే భయంకరమైన రూపం కనపడుతుంది. ఇక్కడ ఇంత ప్రసన్నుడిగా ఉన్నాడు. యముని చూడంగా కన్నులు చలనయ్యే, ఎంతో ప్రశాంత చిత్తం కలిగింది. కన్ను అంటే దృష్టి అని అర్థం. అద్భుతమైనటువంటి ఈ యమధర్మరాజు రూపం చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఆ భయంకర రూపం ఎక్కడికి పోయింది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ విష్ణుదూతలు అంటారు, నీ బోటి పుణ్యవంతుల కనగా శమనుండు సౌమ్యమగు నాకారమునంబున ఉండు, దుర్జనులకి అన రౌద్రాకారుడై యుధగ్రత చూపున్. సత్కర్మలు ఆచరించేవాడికి ఆయన ఎప్పుడూ ప్రసన్నుడే. అన్ని ఆనందాలను కలుగజేసేటువంటి దేవతామూర్తే. ఎవరిని బాధ పెడతాడు? పాపినాం క్లేశదో యః. పాపకర్మలు ఆచరించేవాడికి మాత్రమే ఆయన యముడు అని వివరిస్తారు. అలా
పాపకర్మలను ఆచరించిన అజామిలుడి కళ్ళున ముందు కూడా భయంకరమైన యమదూతలు ప్రత్యక్షమయ్యారు. కనేయన్ బ్రాహ్మణుడంచకాలమున వీకన్ రోష నిశ్చూతులన్ ఘనపీనోష్ట వికార వక్త్రవలసత్ గర్వేక్షణాపేతులన్ జనతంత్రాసకరోద్యతాయుత సుపాశ శ్రీ శ్రేణికా హేతులన్ హనన వ్యాప్తి విభూతులన్ మూరు ఆత్మానేతలన్ దూతలన్. భయంకరమైన వదనంతో పెద్ద పెద్ద పెదవులతో చేతిలో యమపాశం పట్టుకొని సంహరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దూతలలాగా ముగ్గురు యమదూతలు అజామిలుడు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఇంత వివరణ ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, దేహాన్ని వదిలేసే సమయంలో ప్రతి జీవుడు 100 తేళ్ళు ఒకేసారి కుడితే ఎంత బాధపడతారో అంత బాధను పొందుతారు. ఆ బాధ లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, మన దేహంలో ఉన్న చైతన్యమే మన స్వరూపము. ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగర్స్యతి మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతే. నీ హృదయస్థమై సూక్ష్మ రూపంలో ఉన్న ఆ చైతన్యమే మనము అన్న భావన మనలో బలంగా ఉన్నప్పుడు ఈ దేహాన్ని వదలటానికి బాధపడాల్సిన అవసరం ఉండదు. ఆ యమదూతల యొక్క రూపాలు చూడాల్సిన అగత్యం ఏర్పడదు. మనను కటాక్షించే కరుణామూర్తి అయినటువంటి సమవర్తి యొక్క స్వరూపం మన కనుల ముందు కనపడుతుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహంలో ఉన్నప్పుడు బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము ఈ దశలన్నీ దాటాం. మరి ఈ దేహాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అది ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు యమధర్మరాజు నచికేతుడికి. అందుకే దేహాన్ని వదిలి వెళ్ళే జీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, దేహాన్ని వదిలిన తర్వాత ఏమవుతుంది, ఈ విషయాన్ని కూడా అద్భుతమైనటువంటి ఈ పంచమ వల్లిలో నచికేతుడికి వివరిస్తూ మన కనులు తెరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మిత్రం పుణ్యకృతాం భవేత్, సత్కర్మను ఆచరిస్తూ సజ్జనుల యొక్క సాంగత్యంతో సదా గడపగలిగితే ఆ మృత్యు భయము మనను వదిలి వెళ్ళిపోతుంది. విశ్వేదేవా ఉపాసతే, విశ్వంలో ఉన్న దేవతలంతా ఏ చైతన్యాన్ని అయితే ఆరాధిస్తున్నారో మధ్యే వామనమాసీత్, మన హృదయ మధ్యలో ఉండి మనను నడిపిస్తున్నాడు. అంటే దేహ భావన వదిలి ఆత్మభావనతో ఎవరైతే సంచరిస్తారో వారు శోకించాల్సిన అగత్యం ఏర్పడదు. ఇంత అద్భుతంగా వివరిస్తూ ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థిత్యైకేనాయమస్థితి చైకే, ప్రేతంగా మారిన జీవుడి పరిస్థితి ఏమిటని కదా 3వ వరంగా నచికేతుడు అడిగాడు. హృదయంలో ఉన్నప్పుడు, దేహంలో ఉన్నప్పుడు దానిని గుర్తిస్తూ దేహం వదిలి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఆ విషయం కూడా వివరించినప్పుడే సమవర్తి తన బాధ్యత సంపూర్తిగా నెరవేర్చిన వాడవుతాడు అని భావించాడు. కనుక ఆ విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. యోని మధ్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యే అనుసంయాతి యథా కర్మ యథాశ్రుతః. ఇది అద్భుతమైన భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పుతూ ఉన్నటువంటి ప్రమాణంగా మనం గుర్తించాలి. ఎవరైతే యథా కర్మ యథాశ్రుతః, వారి కర్మలను అనుసరించి వారి విజ్ఞానాన్ని అనుసరించి అన్యే యోనిం ప్రపద్యంతే కిం శరీరత్వాయ, శరీరం కోసము వారి వారి కర్మలను అనుసరించి గర్భంలో ప్రవేశిస్తారు కొందరు. మళ్ళీ మానవులుగా పుట్టి శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే, శ్రీమంతుల ఇళ్లలోనూ సాధన కొనసాగించడానికి అవకాశం ఉన్నటువంటి గృహాలలోనూ వారికి దేహం దొరుకుతుంది.
అలా కాకుండా అన్యే స్థాణుం అనుసంయాతి. స్థావర జన్మలు అంటే చెట్టు రాళ్లగా ఉండాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. 84 లక్షల జన్మలలో మొట్టమొదటి జన్మ స్థావర జన్మ, చెట్టుగా పుట్టాలి. అనంతరం క్రిమికీటకాదుల జన్మలు, అనంతరము జంతుజాలంగా ఉండాల్సిన అగత్యము. ఇలా 84 లక్షల జన్మలు గడిచిన తరువాత మాత్రమే మానవ జన్మ దొరుకుతుంది. యథా కర్మ యథాశ్రుతః ఓంకారమూల మంత్రాఢ్య పునర్జన్మ సదాశయ గో వేద ప్రతిమా సేవి. భారతీయత అంటే ఏమిటి? ఓంకారాన్నే మూలమంత్రంగా భావించి పునర్జన్మ మీద నమ్మకంతో గోవును, వేదాన్ని, విగ్రహాన్ని ఆరాధిస్తూ పూజిస్తూ సన్మానిస్తూ ఉన్నవాడే భారతీయుడు. అలా భావన చేయటానికి అద్భుతమైన ప్రమాణమే ఈ శ్లోకం. ఎందుకంటే ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. అనుభవించరా ప్రతి క్షణం. మరణం తర్వాత మళ్ళీ జీవితమే లేదు. యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్. ఏదైనా చేసి, అన్యాయం చేసి, మోసం చేసి డబ్బు సంపాదించు, అనుభవించు. ఎందుకంటే దేహం పడిపోయిన తరువాత నువ్వు లేవు కదా అన్నది చార్వాక నాస్తిక సిద్ధాంతం. ఇంకా హిందూ ధర్మం కాక మిగతా ధర్మాలలో అసలు పునర్జన్మ మీద నమ్మకమే లేదు. దేహాన్ని వదిలేసిన తరువాత ఇతర లోకాలకు వెళ్ళటం కోసం వేచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. హిందూ ధర్మంలో ఉంటూ హిందువులమని చెప్పుకుంటూ, భారతీయతే మా ప్రాణమని చెప్పుకుంటూ, భగవద్గీతను, భాగవతాన్ని, ఆర్షవాంగ్మయాన్ని అంతా ప్రమాణంగా ఉటంకిస్తూ మనిషి మళ్ళీ మానవ జన్మే పొందుతాడు. చెట్టు చెట్టుగానే పుడుతుంది, జంతువు జంతువుగానే పుడుతుంది అని చెప్పేటువంటి సిద్ధాంతాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ స్వకపోల జనితమైన విజ్ఞానాలు తప్పితే ప్రమాణము లేదు. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థానుమన్యే అనుసంయాతి యథా కర్మ యథాశ్రుతః అని స్పష్టంగా యమధర్మరాజు నచికేతుడికి తెలియజేస్తున్న నేపథ్యంలో గుర్తించాల్సింది మనము ఆచరించిన కర్మలే మన జన్మకు కారణమవుతుంది. దీన్నే వసుదేవుడు కంసుడికి తెలియజేస్తాడు. మేని తోడన్న పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన 100 ఏళ్లకైనా తెల్లంబు మృత్యువు దేహంబు పంచతనొంద కర్మానుగుండై శరీరి మారుదేహము నూది తన తొంటి దేహము పాయును తన వెనుక భాగం వెత్తి వేరొంటుపై బెట్టి గమనించు తృణజలూకయును ఓలే వెంటవచ్చు కర్మ విసరంబు మేలుకొన్న వేళ కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు పాడితోట కలలోనగానబడిన ఎట్లు. అద్భుతమైన విజ్ఞానం. ఏదైతే కఠోపనిషత్తులో నచికేతుడికి యమధర్మరాజు చెప్పాడో అదే భాగవతంలో మనకు తెలియజేస్తుంది. మృత్యు అనేది దేహం పుట్టడంతోనే, డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ ఉండాల్సిందే. ఇలా దేహంలో ఉన్నప్పుడు ఆచరించిన కర్మలు కర్మానుగుండ ఈ శరీరి మారుదేహము నూది తొంటి దేహము బాయను, ఇంకొక దేహం పొంది ఈ దేహాన్ని వదిలేస్తాడు. ఎలాంటి దీన్ని విశ్వసించటం? దేహం పొందకముందే మనం పోతాం కదా, దేహాన్ని వదిలేయాల్సిన అగత్యం ఉన్నది కదా. అంటే నువ్వు ఆచరించిన కర్మలకు అనువైన జన్మ సిద్ధంగా ఉంటుంది. నిరంతరము డబ్బు కూడబెట్టడమే ధ్యేయంగా ఉంటే పుట్టలు పెట్టి దాంట్లో నివసించాల్సిన పాము జన్మ దొరుకుతుంది. మార్కండేయ పురాణం చెబుతుంది ఈ మాట. కనుకని యథా కర్మ, ఆచరించే కర్మ సత్కర్మ అవునా కాదా, దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుంది, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నామా లేదా అని ఆపలేదండి. యథాశ్రుతం యథాశ్రుతః. నువ్వు వింటున్నది నీ ఆలోచనగా మారి యం యం యాతి స్మరన్ భావం త్యజంచంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావిత. భగవద్గీత 8వ అధ్యాయంలో ఏ ఏ ఆలోచనతో నువ్వు ఉంటావో ఆ ఆలోచన కలిగినటువంటి దేహమే నీకు వస్తుంది. మనిషికి మళ్ళీ మనిషి జన్మ వస్తుందన్న గ్యారంటీ లేదు.
దానికి ఉదాహరణ గజేంద్ర మోక్షం. తం వీక్షమజం సహసావతీర్య సగ్రాహమాశు కృపయా ఉజయోజ్జహార గ్రాహాత్ విపాటిత ముఖాత్ అరిణా గజేంద్రం సంపశ్యతాం హరిమమూం ఉచిత ఉచ్ఛ్రిణానాం అంటాడు. ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడు మొసలి నోటికి చిక్కిన గజేంద్రుడిని ఒక్కడనే బయటికి లాగలేదు, మొసలితో సహా గజేంద్రుడిని బయటికి లాగాడు. తరువాత మొసలి శిరస్సు ఖండించాడు, గజేంద్రుడికి ముక్తినిచ్చాడు. ఎందుకని అంటే ఆ మొసలి అంతకు ముందు జన్మలో హూహు అనే గంధర్వుడు దేవలముని నీళ్లల్లో నిలబడి సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉంటే భార్యలకు ఆనందం కలిగించాలన్న ఆలోచనతో నీటిలోకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నీటిలోకి లాగాడు. అది గమనించిన దేవలముని పాదాలు పట్టి లాగటం నీకు చాలా ఆనందంగా ఉన్నది కనుక అలాంటి జన్మనే పొందుతావు పో అని శపించాడు. ఆచరించిన కర్మ కారణంగా మొసలిగా బతకాల్సిన అవసరం ఏర్పడింది. అనంతరం ఇంద్రజిమ్ముడు నిరంతర విష్ణు ధ్యానం చేస్తూ మందర పర్వతం మీద భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే అక్కడికి అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యు లాంటి మహాముని వచ్చినా లేచి నిలబడి నమస్కరించాలన్న ఇంగితం లేని కారణంగా ఇంగితం లేని జంతు జన్మ గజేంద్రుడిగా జన్మించాడు. కానీ నిరంతర ధ్యానంలో ఉన్నాడు కనుక దేహాన్ని వదిలిన తరువాత ఇంద్రజిమ్ముడికి విష్ణు సాయుధ్యం లభించింది. హూహు గంధర్వుడికి గంధర్వలోకానికి వెళ్ళే అవకాశం దొరికింది. అహల్య చేసినటువంటి కర్మ కారణంగా వాయుభక్షి నిరాహార తప్యంతి భస్మశాయిని రాయిగా ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. జడభరతుడు ప్రాణాన్ని వదిలేస్తూ జింకనే చూస్తూ ఉన్న కారణాన జింకగా జన్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలా మనిషికి మళ్ళీ మనిషి జన్మే వస్తుందని ఎక్కడైనా భారత భాగవత రామాయణ భగవద్గీతలలో పేర్కొనడం జరిగిందా? మరి ఇలా చెప్పేవారికి ప్రమాణం ఏమిటి అంటే స్వకపోల జనిత విజ్ఞానమే. దానిని ప్రమాణంగా స్వీకరించాల్సిన అవసరం లేదు. రామావతారంలో రాముడు రావణ సంహారం అయిన తరువాత అందరినీ తీసుకొని పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతున్నాడు. అప్పుడు అరణ్యాలలో ఉన్న మునులంతా రాముడితో పాటు అయోధ్యకు వస్తామన్నారు. నేను చాలా అవసరంగా అయోధ్యకు వెళ్ళాలి, ఒక్క క్షణం లేట్ అయినా ఆలస్యమైనా భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు కనుక కృష్ణావతారంలో భూమండలం మీద ద్వాపరయుగంలో నేను అవతరించినప్పుడు మీరంతా గోపికలుగా వచ్చి నా సాహచర్యంలో ఉండవచ్చు అని వరమిచ్చి బయలుదేరాడు. ఈ విషయాన్ని హనుమంతుడి ద్వారా మునులకు వర్తమానం పంపించాడు. మునులందరితో హనుమంతుడు ఈ విషయం చెబితే చాలా సంతోషించిన మునులు, మరి నీ పరిస్థితి ఏమిటి హనుమా అని అడిగారు. విషణ్ణ వదనంతో ఆ స్వామికి దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందేమోనన్నటువంటి బాధతో హనుమంతుడు కుంగిపోతూ ఉంటే కృష్ణమూర్తిగా హనుమంతుడి ముందు ప్రత్యక్షమై, హనుమా నువ్వెందుకయ్యా బాధపడతావు, నువ్వు వేణువు రూపంలో నా చేతిలోనే ఉంటావయ్యా నిరంతరము అని అభయం ఇచ్చాడు. భారతంలో కానీ రామాయణంలో కానీ భాగవతంలో కానీ లేనటువంటి ఈ కథ వింటూ ఉంటే కర్మ ఫలము యొక్క ఆవశ్యకత ఎంత అద్భుతంగా ఉంటుందో అవగతమవుతుంది. ఇలా కర్మఫలము యథా కర్మ యథాశ్రుతం. నువ్వు ఆచరించిన కర్మ, నీ విజ్ఞానము, నీ స్మరణ, నీ చింతన, నీ ఆలోచన ఇదే మళ్ళీ నీకు ఏ జన్మ వస్తాయో తెలియజేసే సత్యాలు అని తెలియజేస్తూ, ఈ చైతన్యము ఇన్ని కర్మలు చేస్తూ ఉన్నప్పుడు వీటిలో భాగస్వామి కాదయ్యా, దేహము ద్వారా నువ్వు ఆచరించిన కర్మలే నీ జన్మకు కారణమవుతుంది తప్పితే సాక్షిభూతంగానే ఉంటుంది నీలో ఉన్న చైతన్యము. సూర్యో యథా
సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషైః బాహ్యదోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా నలిప్యతే లోక దుఃఖేన బాహ్యః. సూర్యుండు పెక్కెలడం గారంబడియును ఒక్కరుండైన తెరంగున తద్విభుండును సర్వగతుండైనను భిన్నుండుగాడు అంటాడండి భాగవత సప్తమ స్కంధంలో శుకుడు పరీక్షిత్తుకు ఈ ఆత్మతత్వాన్ని వివరిస్తూ. సూర్యుడు అన్ని చోట్ల ఉన్నాడు. సూర్యుడు వెలుగు లేందే గంగా స్నానం చేయటం కుదరదు, భజన చేయటం కుదరదు, గతించిన వారికి అంత్యక్రియలు చేయటం కుదరదు. ఇలా ఇన్ని కార్యక్రమాలు సూర్యుడి వెలుగులోనే జరుగుతూ ఉన్నాయి. కానీ గతించిన వారి శోకము వలన కానీ, భజన చేస్తున్న వారి భక్తిభావం వల్ల కానీ, గంగా స్నానం చేస్తున్న వారి పవిత్రత కానీ ఆ సూర్యునికి అంటవు. ఎలాంటి వికారము ఆ సూర్యబింబంలో కనపడదు. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోక దుఃఖేన బాహ్యః. అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా, ఇన్ని కర్మలు నువ్వు ఆచరిస్తున్నా, ఈ దేహంలో నీ వాసనల కారణంగా నువ్వు చేస్తున్న కర్మ ఫలాన్ని అనుభవించడానికి అనువైన మరొక జన్మ నువ్వు పొందాల్సింది తప్పితే ఈ చైతన్యానికి దానితో ఎలాంటి సంబంధము ఉండదు. రమణ మహర్షిని భక్తులంతా ఇదే ప్రశ్న వేశారు. మాలాగానే మీరు కూడా నిద్రపోతున్నారు, భోజనం చేస్తున్నారు, గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. కానీ మీరు నిరంతరము నాన్ యారని ప్రశ్నించుకోమంటున్నారు. మాకు మీకు తేడా ఏమిటి అంటే, ట్రాన్సిస్టర్ నుంచి అనేక పాటలు వస్తున్నాయి, పద్యాలు వస్తున్నాయి, కార్యక్రమాలు వస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు ఆ ట్రాన్సిస్టర్ ఎలా సాక్షిగా ఉన్నదో నేను కూడా ఈ కర్మలన్నింటికీ సాక్షిగా ఉన్నాను తప్పితే నేను ఈ కర్మ చేస్తున్నానన్న భావన నాలో లేదు అన్న విషయాన్ని వారికి వివరిస్తూ, నేను నిద్రపోతున్న సమయంలో నన్ను నేను చూస్తూ ఉన్నాను, మీరు అలా చూసుకోగలుగుతున్నారా? అద్భుతమైన ఈ భావన మనకు కనుక అర్థమైతే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అన్న దక్షిణామూర్తి స్తోత్రంలోని అద్భుతమైనటువంటి ఆ ఆత్మభావన మనకు అవగతమవుతుంది. అలాగే ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాః. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ, ఒక్కడే ఆ చైతన్యమే వశి, అందరినీ వశం చేసుకుంటుంది. సర్వభూతాంతరాత్మ, అన్ని భూతాలను ఆవహించి ఉంటుంది. ఏకం రూపం బహుధా యః కరోతి, ఒకే రూపాన్ని అనేక రూపాలుగా ఆవిష్కరిస్తుంది. అదే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. గోవులను, గోపాల బాలురను నేను దాచేస్తే మళ్ళీ అవన్నీ కనపడుతూ ఉన్నాయే, ఎలా సాధ్యమైంది అంటే అదే ఆ కృష్ణలీల. ఆ చైతన్యము ఒక్కటే అయినా అనేక రూపాలుగా దర్శిస్తుంది. ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షించగారాని నిన్ను ఈ లోకంబులో, ఈ వనాంతరంబున, ఈ మందలో కృష్ణాయంచు సమస్త భావముల్ నీలో అర్పించు వేలందొక్కని, ఇలా అందరిలో ఆ ఒక్క అద్భుతమైన చైతన్యమే ప్రకాశిస్తూ ఉంది. విశ్వం విష్ణుర్వ షట్కార, విశ్వం ప్రవేశించి విష్ణు వ్యాపించి వషట్కార వశం చేసుకుంటున్న సర్వభూత అంతరాత్మంగా ఉన్నటువంటి ఆ చైతన్యమే ఏకం రూపం బహుధా యః కరోతి. ఎవరైతే ఒక రూపాన్నే అన్ని రూపాలుగా ఆవిష్కరిస్తూ ఉన్నారో తమాత్మస్థం యః పశ్యంతి ధీరాః, దానిని ఎవరైతే ఆత్మస్థం తనలో ఉన్నదిగా గుర్తిస్తారో
తేషాం సుఖం శాశ్వతం నా ఇతరేషాం. వారికి శాశ్వతమైనటువంటి సుఖము లభిస్తుంది. ఆ భావన లేని వారికి ఆ ఆనందానుభూతి కలగదు. తత్వవిధులైన పెద్దలు తమలోనున్న ఈ చైతన్యాన్ని ఈశ్వరుడిగా గమనిస్తారు అంటూ శుకుడు పరీక్షిత్తుకు వివరించిన సత్యాన్ని సప్తమ స్కంధంలో అద్భుతంగా యమధర్మరాజు నచికేతుడికి వివరిస్తూ ఉన్నాడు. ఇలా అంతటా వ్యాపించి నిండి నిబిడీకృతమైన చైతన్యమే మనలోనూ ఉన్నది కనుక అందరూ ఆ భగవత్ స్వరూపులే. చూచేదంతా భగవద్రూపం, చేసేదేమో పరోపకారం, సింహాన్నైనా జయించు శౌర్యం, ఆవును తల్లిగా చూసే శీలం, భారతీయుని భవ్య జీవనం. అలాంటి అద్భుతమైన భారత జీవనం, భారతీయ ఆలోచన విధానము అన్ని రకాలైనటువంటి క్లేశాలను పోగొట్టి అద్భుతమైన ఆత్మానుభూతిని మనకు అందించేటువంటి సాధనము. ఆ బాటలో నడిస్తే వచ్చే సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ ముందుకు పోగలిగేటువంటి ఆయుధము, భవరోగాన్ని పోగొట్టుకోగలిగిన ఔషధము. కనుక అలాంటి అద్భుతమైన ఆత్మభావనను ఉత్పన్నం చేసుకుంటూ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ ఎప్పుడైతే మన జీవన ప్రక్రియ ముందుకు కొనసాగుతుందో అప్పుడు జగత్తుకు మార్గదర్శకం చేసిన ఋషి వారసులమన్న సత్యం మనకు అవగతమవుతుంది. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని అందుకుంటూ నచికేతుడికి యమధర్మరాజు ఇలా మార్గదర్శకం చేస్తున్న వైనాన్ని మరింతగా మరొక ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.